సంస్థ మరి చేసిందంటే ఈ సంస్థలు ఇవ్వండి. ఏది నా నెయ్యి ప్యాకెట్ ఏది? చీజ్ ప్యాకెట్కి నెయ్యి ప్యాకెట్కి తేడా తెలియని బొత్స సత్యనారాయణ గత 4 రోజులుగా వాగుతున్న పిచ్చవాగుడికి హెరిటేజ్ లీగల్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఆ లీగల్ నోటీస్కి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలి, లేదంటే పరువు నష్ట దావా వేయడానికి సిద్ధమవుతోంది హెరిటేజ్ సంస్థ. ఏదో ఒక్కరాక్షిలో అడ్డగోలు రాతలు రాస్తున్నారు కదా అని వాటిని తీసుకొచ్చి బురద చల్లుదనుకుంటే బొత్స సత్యనారాయణ నువ్వు సీనియర్ నాయకుడివి, అంతో ఎంతో ఆ పార్టీలో ఇంకిత జ్ఞానం ఉన్న ఏకైక వ్యక్తి నువ్వే అనుకుంటున్నావు. నీకు కూడా లేదనుకుంటే నువ్వు అలాగే కంటిన్యూ అవ్వు. కానీ ముందు హెరిటేజ్ ఇచ్చిన లీగల్ నోటీస్కి సమాధానం చెప్పు. ఫిబ్రవరి 18, 2026 నాటి సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనం. అంతకుముందు బొత్స నిర్వహించిన ప్రెస్ మీట్లో అసత్య కథనాలు హెరిటేజ్ మీద తప్పుడు ప్రచారం చేశారని చెప్పి హెరిటేజ్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థకు సంబంధించిందేనని, దాని ద్వారానే గతంలో టీటీడీకి నెయ్యి కాంట్రాక్టులు పొందారని బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణల్ని హెరిటేజ్ తీవ్రంగా ఖండించింది. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకి కేవలం ఒప్పందం తయారీ తప్ప యాజమాన్య పరంగా ఎటువంటి సంబంధం లేదంటూ తెలిపింది హెరిటేజ్ సంస్థ. హెరిటేజ్ సంస్థ 22 సంస్థలతో కలిసి సిండికేట్గా ఏర్పడిందని బొత్స చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ బొత్స వ్యాఖ్యలు అత్యంత అపవాదుతో కూడుకున్నవని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొంది. వైఎస్ జగన్ రెడ్డి ప్రేరణతోనే రాజకీయ లబ్ధి కోసమే ఈ ఆరోపణలు చేశారని హెరిటేజ్ సంస్థ బొత్స సత్యనారాయణ మీద ఆరోపించింది. నాణ్యతకు మారు పేరుగా అనేక అంతర్జాతీయ సంస్థల నుండి అవార్డులు పొందిన తమ 33 ఏళ్ల సంస్థ పరువు తీయడమే కాకుండా ఈ తరహా దుష్ప్రచారం సాగుతోందని పేర్కొంది. తప్పుడు ఆరోపణలను వెంటనే విరమించుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆ సంస్థ కోరింది. బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ నోటీసులు జారీ చేసినందుకు లాయర్ ఫీజుగా ₹1,00,000 తక్షణమే చెల్లించాలని చెప్పి ఆ నోటీసులో పేర్కొన్నారు లాయర్. తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు, అసత్యాలు ప్రచారం చేసినందుకు, సంస్థ మీద బురద జల్లే ప్రయత్నం చేసినందుకు ముందు లీగల్ నోటీస్కే ₹1,00,000 బొత్స సత్యనారాయణ లాయర్ ఫీజు చెల్లించాలి. వెనకా ముందు చూసుకోకుండా నోరు ఉంది కదా అని ఇష్టానుసారం వెనకా ముందు చూసుకోకుండా మాట్లాడదామంటే మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో ఈ నోటీస్ రుజువు చేస్తా ఉంది. క్షమాపణలు చెప్పకపోతే జరిగే పరిణామాలు కోర్టులో ఎలా ఉంటాయో అది తర్వాత సంగతి. ముందు లీగల్ నోటీస్ ఇచ్చినందుకే ₹1,00,000, అక్షరాల ₹1,00,000 బొత్స సత్యనారాయణ ఆ లాయర్ గారికి కట్టాలి. హెరిటేజ్ సంస్థ బొత్స సత్యనారాయణకి ఇచ్చిన నోటీసు రాజకీయ వర్గాల్లో పెను చర్చలాగా తయారైంది. చర్చ జరుగుతూ ఉంది. నోటి దూల ఉంటే వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడితే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ నోటీస్ రుజువు చేస్తూ ఉంది. మరి ఈ నోటీస్ మీద బొత్స సత్యనారాయణ ఎలా స్పందిస్తాడో చూద్దాం. ఎలా స్పందించినా ముందు ₹1,00,000 అయితే కట్టాలి. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారం అబద్ధాలు ప్రచారం చేస్తామంటే, అబద్ధాలు మాట్లాడతామంటే ఘరానా మోసగాడు, దోపిడీదారుడు, కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డికి బానిసలాగా బ్రతుకుతూ ఎదటాల మీద బురద జల్లుతామంటే చూస్తూ ఎవరు ఊరుకోరని ఈ నోటీస్ ద్వారా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండుపాళ్యం బ్యాచ్కి అర్థమై ఉంటుంది.